నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో మీరందరూ కృష్ణుడైతే నేను అర్జునుడిగా విజయం సాధిస్తానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కోర్సిపాడు మండలం పిగుడిపాడు వద్ద జరిగే సిద్ధం సభలో భావోద్వేగంతో ప్రసంగించారు. చంద్రబాబుకు ఓటేయడం అంటే చంద్రముఖిని నిద్రలేపినట్లేనని ఎద్దేవా చేశారు. గత మేనిఫెస్టోలో చెప్పిన 99% హామీలను నెరవేర్చామని స్పష్టం చేశారు. బిందువు బిందువు సింధువు అయినట్టుగా నా మీద మన పార్టీ మీద నమ్మకంతో చెయ్యి కలిపి ప్రభంజనంలా ఇక్కడికి సిద్ధమంటూ ఈ మీదటి మెట్టలు కనిపిస్తోంది ఓ జన సముద్రం. నా ఎదుట ఉన్న నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవ్వాతాతలు, వీరితో పాటు గ్రామాల్లో వార్డు మెంబర్ల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు హాజరైన ప్రజాప్రతినిధులందరికీ, వాలంటీర్లతో సహా అభిమానులందరికీ, పార్టీ క్యాడర్ అందరికీ, మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా మీ జగన్ అభినందనలు తెలుపుతా ఉన్నాడు, శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరికొన్ని రోజుల్లో జరగబోతా ఉన్న ఎన్నికల మహాసంగ్రామానికి, ఆ సంగ్రామంలో పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు, ఆ పేదవాడికి అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. పార్టీల పొత్తులతో బాబు ప్రజలే బలంగా మనము తలబడబోతా ఉన్న ఈ మహాసంగ్రామానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. జగన్ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించాలని మనం సిద్ధమంటే ప్రజలు చేసే యుద్ధం. సిద్ధమంటే ఓ ప్రజా సముద్రం. ఇప్పటికే ఉత్తరాంధ్ర సిద్ధం, ఇప్పటికే ఉత్తర కోస్తా సిద్ధం, ఇప్పటికే రాయలసీమ సిద్ధం, ఈరోజు దక్షిణ కోస్తా కూడా సిద్ధం. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మ అధర్మాల మధ్య జరిగే ఈ యుద్ధంలో, విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగబోయే ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర మీది, ప్రజలందరిది. అర్జునుడి పాత్ర మీ బిడ్డది, మీ అన్నది, మీ తమ్ముడిది. జమ్ము చెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అనే అస్త్రాన్ని ఇంటింటి అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, పేద సామాజిక వర్గాల అభివృద్ధికి అడ్డుపడతా ఉన్న పెత్తందారుల మీద ప్రయోగించాల్సిన సమయం
ఇక వచ్చేసింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాకు చంద్రబాబు గారికి ఉన్నట్టుగా 10 మంది నటించే పొలిటికల్ స్టార్లు నాకు లేరు. నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఓ ఈనాడు లేదు, ఓ ఆంధ్రజ్యోతి లేదు, ఒక TV5 లేదు, అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా నాకు లేదు. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తా ఉన్న నాకు ఉన్నదల్లా నక్షత్రాలు ఎన్నున్నాయో అంతమంది పేదింటి స్టార్ క్యాంపెయినర్లు నాకు ప్రతి ఇంట్లోనూ ఉన్నారు, ప్రతి గడపలోనూ ఉన్నారు. మీరంతా కూడా స్టార్ క్యాంపెయినర్లుగానే ముందుకు నడుం బిగించాలి అని అడుగుతా ఉన్నాను. వీరంతా కూడా మన మీద, మన పేదల భవిష్యత్ మీద వీరంతా కూడా దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. మన మార్గ రాజకీయంలో ఇంటింటి అభివృద్ధి కూడా కనిపిస్తుంది. మన ఫ్యాన్ గిర్రున తిరిగేందుకు కావాల్సిన కరెంటు ఇతర పార్టీల నుంచి రాదు, ఇతరులతో పెట్టుకున్న పొత్తుల నుంచి రాదు, నేరుగా ప్రజల నుంచి, ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది, వారి గుండెల్లో ప్రేమ నుంచి వస్తుంది. మన పార్టీకి, మన ఫ్యాన్కు కరెంటు, మనందరి ప్రభుత్వం ఇంటింటికి చేసిన మంచి నుంచి వస్తుంది. మనం అందించిన నవరత్నాల్లో నుంచి మన ఫ్యాన్కు కరెంట్. నగరంలోని పేదల కళ్ళల్లో ఆనందం కోసం ప్రతిపక్షాలు సృష్టించిన అన్ని రకాల అడ్డంకులు ఎదుర్కొని ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న స్థలాల్లో లబ్ధిదారులు సొంతంగా 2-3 అంతస్తులు కూడా నిర్మించుకోవచ్చని చెప్పారు. నగరంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి సంబంధిత పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని పలు డివిజన్లలో నిర్వహించారు. వరుసగా 7వ రోజు పట్టాల పంపిణీతో పాటు లబ్ధిదారులైన దంపతులకు దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని బాలినేని చేపట్టారు. ఇప్పటి వరకు దాదాపు 20,000కు పైగా పట్టాలు పంపిణీ చేశారు. పట్టాల పంపిణీ కార్యక్రమాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి, సచిదేవి దంపతులు లాంఛనంగా ప్రారంభించగా వారి తనయుడు వైఎస్ఆర్సీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి, శ్రీకావ్య దంపతులు అందరికీ పంపిణీ చేసుకుంటూ ముందుకు సాగారు. ఒంగోలు నగరంలోనే సొంత ఇల్లు లేని నిరుపేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని బాలినేని వెల్లడించారు. సొంతిల్లు లేని ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇంటి స్థలం పట్టా ఇచ్చి సొంతిల్లు నిర్మించి ఇద్దామన్నదే తన ప్రధాన ఆలోచనగా పెట్టుకున్నానన్నారు. అందుకే ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థల పట్టాలు ఇస్తేనే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని గతంలో ప్రకటించానని గుర్తు చేశారు. నూతనంగా ఇస్తున్న ఇళ్ల స్థలాల పట్టాల ద్వారా నగరంలోని 2 ప్రాంతాల్లో 2 టౌన్షిప్లను నూతనంగా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అగ్రహారం వద్ద, వెంగముక్కలపాలెం వద్ద నగర పరిధిలోనే ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు. తనను 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే భాగ్యంగా భావిస్తున్నానని బాలినేని సంతోషంగా అన్నారు. అందులో భాగంగానే అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతంటి కల నెరవేరుస్తున్నానని వెల్లడించారు. ఒంగోలు నగరంలో మొత్తం 25,000 మందికి ఇళ్ల స్థల పట్టాలిచ్చి ఇల్లు నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. దీన్ని అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు పన్నిన కుట్రలను గట్టిగా ఎదుర్కొన్నామని చెప్పారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, వడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవరావు, వైసీపీ నాయకులు కటారి శంకర్, బొమ్మినేని మురళి, గంటా రామానాయుడు, డివిజన్ల కార్పొరేటర్లు అంబటి ప్రసాద్, గుట్లపల్లి మస్తానమ్మ, చెన్నుపాటి వేణుగోపాల్, నాగం వెంకట శేషయ్య, తెల్లపల్లి ధనలక్ష్మి, గోలీ లక్ష్మి, కోటేశ్వరమ్మ, పసుపులేటి విజయలక్ష్మి, శ్రీనివాసరావు, బేతంశెట్టి శైలజ, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, గోలి తిరుపతిరావు, డివిజన్ల అధ్యక్షులు, అధికారులు, సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి అన్ని డివిజన్లుగా తిరుగుతూ పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎన్నో ఒడిదుడుకులు రావడం జరిగింది. మీకు 2 సంవత్సరాల క్రితమే పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎర్రజల్ల దగ్గర 700 గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే 700 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ చేసి లేఅవుట్ ఇస్తే
ఈ తెలుగుదేశం నాయకులు పట్టాలు ఇవ్వకూడదు, మైనింగ్ ఇవ్వాలా, మైనింగ్ ల్యాండ్ అది అని మాట్లాడారు. అంతకు ముందుల వాళ్ళ గవర్నమెంట్లో ఆ ల్యాండ్లో అక్కడ మైనింగ్ ఇవ్వకూడదు, వేరే దానికి ఇవ్వాలి, వేరే దానికి వాడాలని చెప్పి కోర్టులు వేసింది వాళ్ళే. అంటే మన పట్టాలు ఇస్తుంటే కోర్టులు వేసి ఆ రకంగా ఆపిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఏం చేయాలో అర్థం కాకుండా, అంటే అంత ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ చుట్టుపక్కల ఎక్కడ లేకపోవటం వల్ల ముఖ్యమంత్రి గారితో ఒకరోజు మాట్లాడాను. సార్ మాకు గవర్నమెంట్ ల్యాండ్ లేదు, మరి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి అన్ని డివిజన్లో వెరిఫికేషన్ చేశారు, దాదాపు 25,000 మందికి పట్టాలు ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే మరి ల్యాండ్ కొని ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ల్యాండ్ చూడటం జరిగింది. చూసిన తర్వాత దాదాపు 230 కోట్లు కావాల్సి వచ్చింది. మరి డబ్బులు రావటం కొంచెం ఆలస్యమైంది. వీళ్ళు ఏమన్నారంటే తెలుగుదేశం వాళ్ళు మీకు భరోసా పత్రాలు ఇచ్చారు, మోసం చేస్తున్నారు, మీకు పట్టాలు ఇవ్వరు, మరి వాళ్ళు కావాలని ఎలక్షన్ కోసం మోసం చేస్తున్నారని మాట్లాడారు. నేను అప్పుడైతే ఒకటే చెప్పాను, నాకు మోసం చేసే అలవాటు లేదు, నేను కనుక వాళ్ళకి పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీయే చేయనని చెప్పాను, నేను రాజకీయాలే మానేస్తానని చెప్పాను. మరి డబ్బులు రావడం ఆలస్యమైంది. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వంలో ఎలక్షన్ టైంలు కాబట్టి అందుట్లో చేయూత కార్యక్రమం ఉంది, అలాగే ఆసరా, ఈ రెండింటికే 12,000 కోట్లు కావాల్సి వచ్చే పరిస్థితి. డబ్బులు ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఆలస్యమైతే నేనైతే నా రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టాను. సీఎం ఆఫీస్ ఫోన్ చేసి నేను పోటీ చేయను, మీరు ఆ డబ్బులు అయిపోతే అని చెప్పి నేను హైదరాబాద్లో కూర్చున్నాను. ఈ లోపల పేపర్లో ఆంధ్రజ్యోతి, ఈనాడు ఉంది కదా, మీకు తెలుసు కదా, వాళ్ళు ఏం రాత్రం మొదలుపెట్టారు. వాసు సీఎం మీద అలిగాడు, మరి పార్టీ మారుతాడో ఏం చేస్తాడో అలిగాడు, అన్నీ చేశాడు. మరి అలిగి హైదరాబాద్ కూర్చున్నాడు. నేను అలిగింది నా కోసం కాదు, నేనేమన్నా నాకు స్థలాలు ఇమ్మని అడిగానా, లేకపోతే నాకేమన్నా రాసి ఇమ్మని చెప్పి అడిగానా? నేను అడిగింది ప్రజలకి పట్టాలు ఇవ్వటానికే తప్ప వేరే దానికి నేను అలగలేదని చెప్పి ఈ సభలో తెలియజేసుకుంటాను. మరి ఆ తర్వాత ఒకటే చెప్పాను, డబ్బులు పడితే ఒంగోలు వస్తానని చెప్పిన. డబ్బులు వేశారు, కలెక్టర్ అకౌంట్ వేశారు, ఒంగోలు వచ్చాం. వచ్చిన తర్వాత డబ్బులు పడిన తర్వాత మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు, డబ్బులు పడ్డాయి కానీ ఇంకా టైం లేదు, పట్టాలు ఎక్కడిస్తాడు, 25,000 మందికి పట్టాలు ఎక్కడిస్తాడో అది అయ్యే పని కాదన్నారు. నేనైతే ఒకటే చెప్పాను, పట్టాలు ఇవ్వటం కాదు, రిజిస్ట్రేషన్ చేసి ఇప్పిస్తానని కూడా ఈ సభలో తెలియజేస్తాను. ఏమా మీరందరూ కూడా ఉన్నారు ఇక్కడ, మీ సచివాలయంలో మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకొని మీరు తంబేసారా లేదా అంటారు. ఇప్పుడు దొంగ పట్టాలు ఇస్తున్నారు అంటారు. ఒక ముఖ్యమంత్రి వచ్చి పట్టాలు మొదలుపెట్టి రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలు కొంతమందికి ఇచ్చి చేస్తుంటే అవి దొంగ పట్టాలంట. ఒక ఐఏఎస్ అధికారులు, పెద్ద ఐఏఎస్ అధికారులు వచ్చారు ఆ ప్రోగ్రాంకి, అవి దొంగ పట్టాలు అంటాడు ఈ జనార్దన్ గారు. నేను అడుగుతా ఉన్నా, సరే నువ్వు నేను ఇందాక కూడా ఏదో ప్రెస్ మీట్లో చూపిస్తున్నట, ఇది ఒక పట్టా ఇస్తున్నాడు, ఇది వేరే రకంగా ఇస్తున్నారని. నేను అడుగుతా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి రా, ఎదురు కూర్చో, నేను ఇక్కడ కూర్చుంటా, వాడు కూర్చో, నీ ఇష్టం వచ్చినట్టు ఐఏఎస్ అధికారం తీసుకుని రా, నీ ఇష్టం వచ్చినట్టు కలెక్టర్లు నాడు ఎవరినైనా తీసుకుని రా, నాకు అధికారులు కూడా బల్లే, నేను పట్టా చూపిస్తా, మీకు ఇచ్చే పట్టా చూపిస్తా. అది దొంగ పట్టా అయితే నేను వెంటనే రాజీనామా చేసుకుంటా, అది నిజమైన పట్టా అయితే నువ్వు పోటీ చేయకుంటావు అని అడుగుతా ఉన్నా. అది డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నా, ఊరికే టీవీ దగ్గర కూర్చొని మాట్లాడటం కాదు, రా జనంలోకి రా, నేను వస్తా, నేను ఇక్కడికి వస్తా, నువ్వు డైరెక్ట్గా ఫేస్ చేస్తావని అడుగుతా ఉన్నా. రెండోది కూడా చెప్తా ఉన్నా, ఇది కరెక్ట్ అయితే, ఇది తప్పుడు
పట్టా అయితే నా యావత్ ఆస్తిని నాకు ఎంత ఉంటే అంత అతనికి రాసిస్తా. అతని యావత్ ఆస్తిని ఒకవేళ అది నిజమైన పట్టాలు అయితే ఆయన ఆస్తిని ప్రజలకు రాసిమని చెప్పండి. అంతే. ఈ రెండు ఈ వేదిక మీద ఛాలెంజ్ చేస్తున్నా. ఎన్నిసార్లు చెప్పినా పొద్దుగులా టీవీలో కూర్చొని ఆంధ్రజ్యోతి ఈనాడు రాపిస్తుంది కాదు, నేరుగా ప్రజలకు రా. ఏ డివిజన్ రమ్మంటారు చెప్పు, నేను వస్తా. ఎదురుగా కూర్చున్నాం. ఇది దొంగ పట్టాలైతే ఛాలెంజ్ అనుకుంటే సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం. రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంటే పట్టాలు దొంగ పట్టాలను సిగ్గుండాల. సరే పోనీ, నువ్వు దొంగ పట్టాలు అంటున్నావు కదా, అసలు పట్టాల మీద ఇవ్వకూడదని మళ్ళీ కోర్టులో వేసాడు. మళ్ళా కోర్టులో వేసాడమ్మా. నిన్న కూడా వాయిదా జరిగింది. అక్కడ కోర్టులో ఈసారి ఏం చెప్పారు, జడ్జి అడిగాడు, ఏంది పట్టాలు పేదలు పట్టాలు ఇస్తుంటే మీరు ఎందుకు అడ్డుపడుతున్నారని జడ్జి అడిగితే, వాళ్ళు డబ్బున్న వాళ్ళకి ఇస్తున్నారండి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు, పేదోళ్ళకి ఇవ్వటం లేదని చెప్తున్నారు. ఆయన ఒక్కడే పేదోడు, మిగతాలంతా డబ్బున్నోళ్ళు. ఏందమ్మా ఇది? రేపు 9 నెలల్లో మీకు అక్కడ ఇల్లు కట్టిపించి అన్ని చేపించి 9 నెలల గృహప్రవేశం చేపిస్తానని చెప్పి సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ గృహప్రవేశానికి కూడా మీకు దంపతులకు బట్టలు పెట్టి గృహప్రవేశం చేపిస్తాను, మీ ఇంటికి భోజనానికి వస్తాను కూడా ఈ సభలో తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా సంతోషంగా ఉండేదానికి ఈ కార్యక్రమం చేపట్టామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఎన్ని మాటలు నేను చెప్పినా నమ్మొద్దు. నేనైతే ఛాలెంజ్ చేస్తున్నా, అతను ఎవరు వస్తే డైరెక్ట్గా ప్రజల ముందుకు రమ్మని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అంతేగాని దొంగ మాటలు చెప్పి ప్రజలు భయపెట్టి మోసం చేసే దానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా అతనికి తెలియజేసుకుంటూ, మరి మీ అందరూ కూడా మీ ఆశీర్వాదం ఉంటే గెలిస్తే మీ రుణం నేను తీర్చుకుంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అమ్మ వాసన్న మీ అందరి కోసం ఎంతో పోరాటం చేసి ఈ పట్టాలు తీసుకొచ్చారు. మీ అందరికీ సొంతిళ్ళు కట్టించాలని, మీ సొంతింటి కళ్ళు నెరవేర్చాలని వాసన్న ఎంతో పోరాటం చేశారు. జగనన్న కూడా మీ అందరికీ ఎన్నో పథకాలు మీ ఆడవాళ్ళ అకౌంట్లో పడేటట్టు చేశారు. మీరు ఒకరి మీద డిపెండ్ కాకుండా, మగవాళ్ళ మీద, మీ భర్తల మీద డిపెండ్ కాకుండా జగనన్న ఎంతో సాయం చేస్తున్నారు. అట్లే మీకు అందరికీ వాసన్న గెలిచాక మళ్ళీ మీ అందరికీ ఇల్లు కూడా కట్టిస్తారు గవర్నమెంట్ తరఫున. అక్కడ అగ్రహారం దగ్గర 13,000 మందికి, వెంగముక్కలపాలెం దగ్గర 12,000 మందికి అందరికీ ఎంతో టౌన్షిప్గా తయారు చేసి డ్రైనేజీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, రోడ్లు, వాటరు, అన్ని సదుపాయాలతో ఎంతో బాగా మీకు ఏర్పాటు చేస్తారు. అక్కడ జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మీకు ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి. ఇక్కడ వాసన్నని మీరు తప్పకుండా ఫ్యాన్ గుర్తు కోటేసి తప్పకుండా గెలిపించాలని కోరుకుంటున్నాను. చాలా ఉషా మేడం గారు. ఓకే ఓకే కోటమ్మ సత్య మినిస్టర్లు అందరితో ఫోటో. కోర్సిపాడు మండలం పీగుడిపాడు వద్ద జరిగిన సిద్ధం సభకు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో కార్యకర్తలు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్లారు. ప్రతి డివిజన్ నుంచి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారని వైసీపీ నాయకులు బొమ్మినేని మురళి తెలిపారు. బాలినేని నాయకత్వం వర్ధిల్లాలంటూ నినదించారు. సిద్ధం సభకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో తరలి వెళ్తున్నామని వైసీపీ నాయకులు బొమ్మినేని మురళి తెలిపారు. వాసన్న నాయకత్వంలో సిద్ధం సభకు తరలి వెళ్తున్నట్లు కార్పొరేటర్ జడ వెంకటేష్ తెలిపారు. రానున్న ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
మేదరమెట్ల కురిసిపాడు దగ్గరలో సిద్ధం 4వ సభ జరగబోతుంది. దాని సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు 22వ డివిజన్ కార్పొరేటర్ గారు, డివిజన్ అధ్యక్షుడు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి బస్సులలో ప్రయాణించి సిద్ధం సభని సక్సెస్ చేసే విధంగా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మంచి పేరు తెచ్చే విధంగా కార్యకర్తలు, నాయకులందరూ కూడా సిద్ధం సభకు తరలి వెళ్తున్నారు. ఈ సిద్ధం సభ పూర్తిగా భారీ స్థాయిలో 15 లక్షల మంది కార్యకర్తలను సమీకరించి ఒకే వేదికపై కూర్చోబెట్టి ఆ రోజు ప్రసంగించడం చరిత్ర అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో కూడా, భారతదేశంలో కానీ ఏ రాజకీయ పార్టీలు చేయలేని విధంగా కార్యకర్తలందరినీ ఒక చోట సమూహంగా లక్షలాది మందిని ఈరోజు సభ అయితే 15 లక్షల మందిని సమీకరించి సిద్ధం సభ జరపబోతున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి. రేపు 2024లో జరగబో ఎన్నికల్లో వై నాట్ 175 అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. వీటన్నిటి కూడా ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఈ ఒంగోలు నియోజకవర్గంలో, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, ఒంగోలు నియోజకవర్గం బాలినేని శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. ఈరోజు సిద్ధం సభకి వాసన్ ఆధ్వర్యంలో ఈరోజు 27 డివిజన్ నుంచి కార్యకర్తలు, నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ స్వచ్ఛందంగా వచ్చి మేము సిద్ధం అంటూ వచ్చారు ముందుకి. ఈరోజు మేదరమెట్ల సిద్ధం సభకి రెడీగా ఉన్నాం వెళ్ళటానికి. జై వాసన్న, జై జగనన్న. ఈరోజు సిద్ధం సభకి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మా వెంకటేశ్వర గారి జడా వెంకటేష్ గారి ఆధ్వర్యంలో 27వ డివిజన్ నుంచి మేమంతా సిద్ధమని సభకి సిద్ధంగా వెళ్తున్నాం. రాబోయే 24 ఎలక్షన్లో డెఫినెట్గా మేము గెలుస్తామని సిద్ధంగా ఉన్నాం. నగరంలోని 27వ డివిజన్లో 2.58 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. 38 లక్షల రూపాయలతో నిర్మించిన పార్కు, మౌలిక సౌకర్యాలు, మరో 2 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం, 20 లక్షల రూపాయలతో చిన్న పార్కు, ప్రహరీ పనులు పూర్తి కావడంతో బాలినేని వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ నగరాభివృద్ధి పనులు ప్రస్తుత పాలకవర్గంలో బాగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే మరిన్ని సౌకర్యాలు కల్పించి ఆధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ కార్పొరేటర్ పసుపులేటి విజయలక్ష్మి శ్రీనివాసరావు, పిడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ మేదరమెట్ల శంకరారెడ్డి, వైసీపీ నాయకులు మూడుబోయిన సురేష్ యాదవ్, దూలిపుడి ప్రసాద్ నాయుడు, డిఈ పద్మజ, వైసీపీ నాయకులు తన్నీరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సినిమా
మేడం సార్ ఒకసారి చూడండి సార్. ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. మా చాలా మా చాలా నగరంలోని 15వ డివిజన్ అన్నవరపాడు 2వ లైన్లో జనసేన నుండి వైసీపీలోకి 50 కుటుంబాలు చేరికలు జరిగాయి. బాలినేని ప్రణీత్ రెడ్డి వీరిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బాలినేని ప్రణీత్ రెడ్డి రాక సందర్భంగా యువత భారీ ర్యాలీ నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని ప్రణీత్ రెడ్డి అన్నారు. ఎవరైతే అర్హులు ఉన్నారో పట్టాలు రాని వారు మళ్లీ నమోదు చేసుకోవాలని 90 రోజుల్లో వాళ్ళకు పట్టాలు వచ్చేలా చూస్తామన్నారు. ఎంతోమంది టిట్కో ఇళ్లకు డబ్బు కట్టిన వారు ఇప్పుడు అది వద్దు, మాకు ఇళ్ల పట్టాలు కావాలని కోరుతున్నారని తెలిపారు. పట్టాల కోసం నాన్న ఎంతో కష్టపడ్డారని సహకరించిన జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రభుత్వ సేవలు జగన్మోహన్ రెడ్డి సులభతరం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చింతపల్లి గోపి, ఎస్సీసీఎల్ నగర అధ్యక్షులు పశుపతి గోపి, లీలాకుమారి, రెహమాన్, మాధవి, మారుతి, జయంతి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 4వ లైన్లో మన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడానికి మన యూత్ రాజేష్ మరియు చరణ్, అదేవిధంగా వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి ఈరోజు ఒక 20 మంది పార్టీలో చేరడానికి విచ్చేసిన సందర్భంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన బాలినేని ప్రణీత్ రెడ్డి గారికి విచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ఒక అనవరపాడు పార్కులో రీసెంట్గా గొంతు శ్రీనివాస్ మరియు సాయి రేవత్ వాళ్ళ బృందం అందరూ మన పార్టీలో పట్ల ఆకర్షితులై జనసేన పార్టీ నుంచి మన పార్టీలో చేరడానికి ఆసక్తితో ముందుకు వచ్చారు. అదేవిధంగా నిన్న అనవరపాడు 3వ లైన్లో అక్కడ ఉన్న లోకల్ నాయకులందరూ కూడా మరిపూడి రవి ఆధ్వర్యంలో అక్కడ రామ్ లక్ష్మణ్ ఇతర వాళ్ళ బ్రదర్స్ ఆధ్వర్యంలో కూడా కొంతమంది పార్టీలో చేరారు. ఆ లోకల్లో ఉన్నటువంటి ఎల్లయ్య అందరూ కూడా పార్టీలో ఆకర్షితులై మన పార్టీలో చేరడానికి ఎంతో ఆసక్తితో ముందుకు వచ్చి మన ప్రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ పార్టీలో చేరారు. ముందుగా పేరు పైన నమస్కారం తెలుసుకుంటున్నాను. ముఖ్యంగా కార్పొరేటర్ గోపీచంద్ అన్నకి, అట్లాగే ఇవాళ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన చరణ్, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, ఈ ప్రోగ్రామ్ చాలా బాగా చేశారు, నేను ఎఫెక్ట్ చేయలేదు. ఇందాక మా కార్పొరేటర్ గారు గోపన్న మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ పట్టాల గురించి అన్ని. కొత్తగా అప్లికేషన్స్ వెరిఫికేషన్స్ అప్లై చేయండి, 90 డేస్లో మళ్ళీ ఇస్తాము, మీరేం నిరాశపడకండి. కానీ ఒకటి మాత్రం చెప్తాను, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తేనే మీ పట్టాలు వస్తాయి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే కిట్కోవాల్సి వస్తాయి. అంటే పబ్లిక్ ఎవరికి దాని మీద ఇంట్రెస్ట్ లేదు ఆ కిట్ హౌసెస్ మీద, ఎందుకంటే అది ఒక చిన్న బాక్స్ లాగా ఉన్నాయి, డబ్బులో కట్టిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. అవి పట్ట అనేది చాలా మంది మహిళలు ప్రతి ఒక్కరిని ఇంటికి ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు వచ్చిన చేతులారా. ఇది దేవుడు నాకు ఇచ్చిన వరంలా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే వాళ్ళ ఫేస్లో పట్టా చేస్తున్న మహిళ ఫేస్లో ఆనందం చూస్తున్నాను. అది ఎంత
వీరికి ముఖ్యంగా జనంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో, ఈ క్రూషియల్ టైంలో మాట ఇచ్చారు కాబట్టి, వాసన మా నాన్న మాట ఇచ్చారు, మా నాన్న మాటకి వాల్యూ ఇచ్చి ఆయన ఈ క్రూషియల్ టైంలో కూడా ఇంత ఫైనాన్షియల్ క్రైమ్స్లో కూడా 250 కోట్ల కాన్సెన్సీకి ఇచ్చారంటే అది చాలా గొప్ప విషయం. మా నాన్న మీద ఆయన కూడా ప్రేమకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము పని చేసాం, మాట ఇచ్చిన పట్టాలు ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. ఈ స్వచ్ఛమైన వ్యవస్థ గురించి మీకు ఇంకో విషయం చెప్పాలా. మేము మొన్న తెలంగాణలో ఎలక్షన్ జరిగేటప్పుడు సర్వే కోసం వెళ్ళాను. ఆ రోజు నాకు తెలియదు, అదే ఫస్ట్ అదే పెన్షన్ తీసుకునేటప్పుడు ఒక్కొక్క ముస్లింలు అక్కడ క్యూలో చూసినప్పుడు నాకు చాలా జగ అనిపించింది. నాకు అప్పుడు అర్థమైంది జగన్గా చేసింది స్వచ్ఛమైన వ్యవస్థ, ఈ వాలంటీర్ వ్యవస్థ ఏందని. 4-5 గంటలు ఆ ముస్లింలు 80 సంవత్సరాలు ఉన్నారు. ఒక గంటలు అక్కడ నుంచొని వాళ్ళ పెన్షన్ ఎప్పుడు వస్తుందని పగలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చొని ఉంటున్నారు. ఎంత దారుణం. వాస్తవంగా ముస్లింలు పెన్షన్ ఇచ్చేదే వాళ్ళు కష్టపడలేదు కాబట్టి. సో జగన్ గారు ఇంత ఆలోచనతో ఈ వ్యవస్థను క్రియేట్ చేశారంటే ఆయనకి ధన్యవాదాలు. పబ్లిక్కి సేవ చేసే ఆలోచన ఉంటేనే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఫస్ట్ ఇప్పుడు వైఎస్ రాజశేఖర గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ అంటారు, జగన్ గారి పేరు చెప్తే స్వచ్ఛమైన వ్యవస్థ, ఈ వాలంటీర్ సిస్టమ్ అంటారు. చంద్రబాబు పేరు చెప్తే ఏ స్కీమ్ గుర్తురాదు ఎవరికి. నేను ఒకటే కోరుకుంటున్నాను, మేము చేశాం జగన్ గారు చెప్పినట్టే, మీ ఇంట్లో లబ్ధి వస్తేనే మాకు ఓటేయండి, మీకు న్యాయం జరిగితేనే మాకు ఓటేయండి అని అంటున్నాము. మీ విలువైన ఓటు, ఇంకో నెల ఎలక్షన్స్ వస్తాయి, మీ విలువైన ఓటు మా నాన్నకు ఓటేసి, అట్లాగే ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ అనుకుని ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్త్రీ పురుషుల మధ్య హెచ్చుతగ్గులు తేడాలు అంతమైనప్పుడే సమానత్వం సిద్ధిస్తుందని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ బి విజయ్ భాస్కర్ పేర్కొన్నారు. అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఆంధ్రప్రదేశ్ విద్యావంతుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు శ్రీహర్షిని డిగ్రీ కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్విజ్ ఫార్మసీ కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ రేవతి అధ్యక్షత వహించగా ఆర్జేడి విజయభాస్కర్, సింగరాయకొండ పిఎన్సిఏ విద్యా సంస్థల కరస్పాండెంట్ డాక్టర్ గీతారాణి, శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ శాంతకుమారి, ఆయుర్వేద వైద్యులు డాక్టర్ శ్రీదేవి, దంత వైద్యులు డాక్టర్ సింగ్, శ్రీ నాగార్జున విద్యా సంస్థల సెక్రటరీ వి వసంతలక్ష్మి, బిఏఎండ్కేఆర్ విద్యా సంస్థల సెక్రటరీ బూచి అంజమ్మ, ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యురాలు డాక్టర్ కె అనిలా కుమారి, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి రవి, శ్రీహర్షిని విద్యా సంస్థల డీన్ దాడి ఆంజనేయులు, అసోసియేషన్ గౌరవ కార్యదర్శి ఏబిఎం కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ టిఎస్ఎస్ సింగ్ తదితరులు మహిళా సాధికారత గురించి ప్రసంగించారు. కార్యక్రమానికి సంచాలకులుగా లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సాల్మన్ నల్లగట్ల, జాన్ సామ్యుయల్, ఏ బ్రహ్మయ్య, సాయి రాజేష్, రిచర్డ్స్, డాక్టర్ నోకుతోటి రవికుమార్ తదితరులు వ్యవహరించగా వివిధ రంగాలకు చెందిన 30 మందికి పైగా మహిళలను ఘనంగా సత్కరించారు. నీ పాదం మీద పుట్టువచ్చనై చెల్లెమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, నీ పాదం మీద పుట్టువచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, పెద్ద మనిషి వై పూసిన నుండే ఆడపిల్లపై ఆక్షలు ఎన్నో, చూసేదానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వద్దంటారు, పెద్ద మనిషి వై పూసిన నుండే ఆడపిల్లపై ఆక్షలు ఎన్నో, చూసేదాని. కానీ ఒక మహిళ తాను మహిళలాగా తన నిర్ణయాలు తాను తీసుకోవాలి, మనిషిలాగా తీసుకోవాలి. మీరు చాలా మంది పిల్లలు, కాలేజీ పిల్లలు, వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉన్నారు. మీరు సినిమాలను చూస్తారు కదా, ఒక సినిమాని ఎలా చూడాలో కూడా తెలియాలి. ఒక్కొక్క సినిమాలో చాలా మంచి విషయాలు ఉంటాయి. ఒకసారి నేను మా అమ్మాయి బాహుబలి సినిమాకి వెళ్ళాను. బాహుబలి 1 సినిమాకి వెళ్ళాను. వెళ్ళి వచ్చిన తర్వాత నేను అడిగాను, అమ్మాయి ఏం గమనించారో నువ్వు ఈ సినిమాలో అని అడిగాను. ఏం గమనించారా అని అంటే, పెద్ద పెద్ద జలపాతాలు ఉంటాయి, పెద్ద పెద్ద యుద్ధాలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, పాటలు ఉంటాయి అని చెప్పి. నేను లాభం లేదా, మళ్ళీ అందరూ తెల్లారి మళ్ళీ తీసుకెళ్ళి 2 రోజులు మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ చూపించి మళ్ళీ తీసుకొచ్చినాక ఇప్పుడేం గమనించాలో చెప్పాలా, జాగ్రత్తగా చూశాను అంటే మళ్ళీ సేమ్ ఆన్సర్ చెప్పాను. నేను చెప్పాను, అమ్మా ఈ సినిమాలో బాహుబలి 1లో 4 మహిళలు ఉంటారు. ఒకళ్ళు
పుల్లలు ఏర్పడతా ఒక పెద్ద అనుష్క పుల్లలు దేవసేన ఆమె కూడా అంతే, ఎవ్వరు మాట్లాడదు. నేను ఎన్నాళ్ళైనా ఇలా బందీగా ఉంటాను, వీడిని చంపే తీసుకెళ్ళాలండి. ఏపీఎల్టీ విద్యావంతుల ఐక్యవేదిక సంయుక్తంగా నిర్వహించిన ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లు చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో ప్రైవేట్ కాలేజీలో పనిచేసే అందరూ లెక్చరర్స్ని కూడా ఈ విధంగా సన్మానించడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా నడిపిన ఏపీఎల్టీ వారికి నా అభినందనలు. అలాగే స్త్రీలు ఏ రంగంలోనూ తీసిపోకుండా అన్నిట్లో కూడా ముందంజతో వెళ్తున్నందుకు అందరికీ నా కంగ్రాచులేషన్స్. మేమందరం కూడా స్త్రీలైనందుకు చాలా గర్విస్తూ ఉన్నాం. మరొకసారి వీళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేమందరం ఈరోజు ఇక్కడ ఏపీఎల్టీ ఆధ్వర్యంలో వారు మమ్మల్ని ఆహ్వానించి ఈరోజు మాకు ఇక్కడ మమ్మల్ని అందరినీ గుర్తించి సన్మానించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాం చాలా విజయవంతంగా ఇప్పటిదాకా మేమందరం జరుపుకున్నాము. ఇక్కడ స్త్రీలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలి, ఇప్పుడు అన్నిట్లో స్వేచ్ఛా స్వతంత్రాలతో పాటు స్త్రీలు అన్నిట్లో ముందుండాలని ఇక్కడ వీరందరూ మా అందరికీ ఇట్లా సన్మానించినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉండాలని ఏపీఎల్టీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జనం జగన్ కలిస్తే ప్రభంజనమేనని మరోసారి రుజువైంది. సంక్షేమ ప్రభుత్వానికి మద్దతు పలికేందుకు మేదరమెట్ల వైఎస్ఆర్సీపీ సభకు జనవాహిని తరలి వచ్చింది. గత 3 సిద్ధం సభలకు మించి లక్షల గొంతుకలు పెత్తందారులతో పేదల ప్రభుత్వానికి జరగబోయే యుద్ధానికి మేము సైతం సిద్ధమంటూ గళమెత్తారు. ఎన్నికలకు ముందర సిద్ధం పేరిట సన్నద్ధ సభలనే వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసింది. రాజకీయ దుష్టశక్తుల విషయంలో ఓటర్లను అప్రమత్తం చేయడంతో పాటు పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తొలి సభ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పరిధిలో, రెండో సభను ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలకు సంబంధించి దెందులూరు నియోజకవర్గం సమీపంలో, మూడో సభను రాయలసీమ జిల్లాలకు సంబంధించి అనంతపురం రాప్తాడులో భారీ ఎత్తున నిర్వహించారు. ఇప్పుడు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో 4వ సభను ఆఖరి సిద్ధం సభగా నిర్వహించారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల పుణ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో నిర్వహించే పాగాలంకరణ విశిష్టతమైనది. పాగాలంకరణను వేలాదిగా భక్తులు వీక్షిస్తారు. అటువంటి విశిష్టమైన పాగాలంకరణ మహోత్సవానికి వ్యాఖ్యాతగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యవహరించారు. వరుసగా రెండవసారి కూడా పాగాలంకరణ మహోత్సవానికి తనకు వ్యాఖ్యాతగా అవకాశం కల్పించిన శ్రీశైల దేవస్థానం వారికి పొన్నూరు శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. పాగాలంకరణ మహోత్సవానికి వ్యాఖ్యాతలుగా తనతో పాటు డాక్టర్ మహంతయ్య, హాయగ్రీవాచార్యులు వ్యవహరించారని అన్నారు. ఇటీవల రథసప్తమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన వాహన సేవల్లో 3 వాహన సేవలకు వ్యాఖ్యానాన్ని అందించి ప్రస్తుతం శ్రీశైల దేవస్థానంలో కూడా వ్యాఖ్యానం అందించిన పొన్నూరు వెంకట శ్రీనివాసులు జిల్లా ఆధ్యాత్మిక రంగానికి విశేషమైన కృషి చేస్తున్నారని ప్రకాశం జిల్లా రచయితల సంఘం కార్యదర్శి ఎత్తపు కొండారెడ్డి, ముస్లిం రచయితల సంఘం అధ్యక్షులు షేక్ మెహబూబ్ జాన్, ఎర్రన్న సాహిత్య పరిషత్ అధ్యక్షులు మైనంపట్టి సాయి కుమార్, అన్నమయ్య సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు ఐ మురళీకృష్ణ, రచయితల సంఘం సభ్యులు అభినందించారు. జగనన్న మరలా ముఖ్యమంత్రి కావాలని ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతిదీ అందాయని, అందుకే కొర్సిపాడు వద్ద జరుగుతున్న సిద్ధం మహాసభకు నెల్లూరు నుంచి తరలి వస్తున్నామని మహిళలు అన్నారు. మేదరమెట్ల వద్ద జరుగుతున్న సిద్ధం మహాసభ నెల్లూరు నుంచి బయలుదేరిన బస్సులు మద్దిపాడు వద్ద అల్పాహారం తీసుకునేందుకు ఆగారు. ఆ సమయంలో శ్రీ సత్య న్యూస్ వారితో కాసేపు ముచ్చటించారు. మాది నెల్లూరు నుంచి వస్తున్నాం జగనన్న మీటింగ్కి. జగనన్న గెలవాలని కోరుకుంటున్నాం అయ్యా. చంద్రమ్మ, కడింపాటి చంద్రమ్మ నా పేరు. ఏం చేశాడు జగనన్న? జగన్ మాకు అన్ని పథకాలు ఇచ్చారయ్యా. మాకు మేలే చేశాడు జగనన్న. ఇళ్ళ స్థలాలు అన్నీ ఇచ్చాడు. జగనన్న గెలవాలనే కోరుకుంటున్నాను. ఎప్పుడు బయలుదేరారు మీరు? మేమా పొద్దున 10 గంటలకి భోజనం చేసామయ్యా. జగనన్న ఇచ్చారు. జగనన్న మీటింగ్కి వెళ్తున్నాం. జగనన్న గెలవాలని. మాకు అమ్మఒడి వచ్చింది, ఒంటరి మహిళలు మా అమ్మమ్మ వాళ్ళకి వచ్చాయి, ఆటో వాళ్ళు డబ్బులు వాడుతున్నాయి, అన్ని మాకు పథకాలన్నీ వర్తిస్తున్నాయి. టౌనే. వెంకటరమణమ్మ. మీ కుటుంబాలు ఈ కార్లు ఎంతమంది వెళ్తున్నారు? 25 మంది వెళ్తున్నాం. 25 మందికి లబ్ధి వచ్చినాయి? అందరికీ వచ్చాయి. మేము 40 మంది దీంట్లో వస్తున్నాము. మాకు అన్ని పథకాలు అందుతున్నాయి. కరోనా అప్పటి నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు అన్ని న్యాయాలే జరుగుతున్నాయి. మాకు జగనన్నే రావాలి, జగనే గెలవాలి. ప్రభుత్వంలో పైన జగనన్న ఉండాలి, పైన మోడీ ఉండాలి, కింద జగనన్న ఉండాలి.
ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉదయం నుంచి వస్తున్నాం. రాజగోపాల్ రెడ్డి మా క్యాండిడేట్, మేము జగన్ అభిమానులు. జగన్ చేయంటే వస్తా ఉన్నాం. జగన్ కోసం ఎంతైనా అన్నం లేకపోయినా వెళ్ళిపోతాం. ఏం పథకాలు అందినాయి మీకు? మాకు అన్నీ అందినాయి. పథకాలంటే నాకేం లేదు, ఒక పింఛనే నాకు ఉండేది. అయినా జగన్ అంటే మాకు మంచి అభిమానం. ఈ బస్సులో ఎంతమంది వచ్చారు? ఈ బస్సులో మేము 30 మంది వచ్చాము. 27 మంది వచ్చాము. కానీ ఇప్పుడు సమయ సందర్భం అనుకూలించడం వల్ల లేట్ అయిపోయింది. కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ చేసిన నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని సిబ్బందికి డిఎంఎన్హెచ్ఓ రాజ్యలక్ష్మి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఏఎన్ఎం మేల్, ఫిమేల్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్స్ కేటగిరీలో అర్హులైన వారికి నియామక ఉత్తర్వులను అందజేశారు. అంతకు ముందుగా వారికి సంబంధించిన సర్టిఫికెట్లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది స్క్రూటినీ చేశారు. వారు ఏ సమయంలో కాంట్రాక్టు పద్ధతిన విధుల్లో చేరారన్న వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజ్యలక్ష్మి రెగ్యులర్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. తమకు రెగ్యులర్ ఆర్డర్స్ ఇచ్చిన డిఎంఎన్హెచ్ఓను కలిసి పూల బొకేలతో కృతజ్ఞతలు తెలిపారు. వైద్యారోగ్య శాఖలో 20 సంవత్సరాల నుంచి ఎవరైతే కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారో ఉద్యోగులు, వాళ్ళందరి యొక్క కళ ఈరోజుతో నెరవేరింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా రెగ్యులరైజేషన్ చేస్తూ వాళ్ళ సర్వీసెస్ని రెగ్యులర్ ఎంప్లాయీస్గా మారటం అనేది జరిగింది. ప్రకాశం జిల్లా నుంచి ల్యాబ్ టెక్నీషియన్స్ గాను మనం 11 మంది ఉన్నారు. 11 మందిలో 8 మంది ఆర్డర్స్ కూడా ఆల్రెడీ ఇచ్చామండి. ఇంకా ఇద్దరిది కూడా త్వరలో ఇస్తాము. అట్లాగే ఏఎన్ఎంస్ క్యాడర్లో 49 మందిది మనం పైకి పంపడం జరిగింది. అందులో 33 మంది ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చేసాయి. అట్లాగే మేల్ వర్కర్స్ తీసుకున్నట్లయితే 96 మందిది మనం పైకి పంపించడం జరిగింది రూల్స్ ప్రకారంగా. అందులో 61 మందికి ఆల్రెడీ ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేయడం జరిగింది. ఈ రకంగా మనకి 3 కేటగిరీసే కాక ఫార్మసిస్టులు కూడా 19 మంది ఉంటే వాళ్ళలో ఒకరిది టెక్నికల్ ప్రాబ్లం వల్ల నెక్స్ట్ వస్తుందని చెప్పారు. వాళ్ళందరికీ కూడాను ఫార్మసిస్ట్ జోనల్ క్యాడర్ అయినందువల్ల ఆర్డీ గారికి పంపటం జరిగింది వాళ్ళ పర్టికులర్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఎవరైతే మనకి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ అయ్యారో వాళ్ళందరి యొక్క సర్టిఫికేట్స్ స్క్రూటినీ చేయటం, అట్లాగే గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు వారందరికీ కూడా ఆర్డర్స్ అనేది అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వటం అనేది కూడా ఇవాళ జరిగిందని అందరికీ తెలియజేస్తుంది. వాళ్ళ పోస్టింగ్ అనేది వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి అయితే వాళ్ళు గతంలో పనిచేస్తూ ఉన్నారో అదే పిహెచ్సిలో వాళ్ళ యొక్క పోస్ట్ అనేది కంటిన్యూ అవడం జరుగుతుంది. పోస్ట్లో మార్పు అనేది లేదండి. సర్వీస్ కాంట్రాక్ట్ అనేది రెగ్యులర్గా మారింది. ఓపీఎస్ అమలు కోసం ఏ పార్టీ అయితే తన మేనిఫెస్టోలో పెట్టుకుని మొదటి 3 సంతకాల్లో ఒకటిగా చేరుస్తుందో దానికే మా మద్దతు ఉంటుందని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పొదిలిలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో జరిగిన యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలను ఈ నెల 31వ తేదీలోపు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వీరారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎస్ రవి, ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు, సహాధ్యక్షుడు అబ్దుల్ హై, కోశాధికారి చిన్నస్వామి తదితరులు పాల్గొన్నారు. మా ఉద్యోగ ఉపాధ్యాయుల డిమాండ్ ఓపీఎస్ ఇస్తాం, మా మేనిఫెస్టోలో ఓపీఎస్ పెడతాం. అలాగే మేము ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి 2-3 సంతకాల్లో ఓపీఎస్ ఇస్తామనే సంతకం చేస్తామన్న రాజకీయ పార్టీలకి మా ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ మద్దతు ఉంటుంది, లేకపోతే ఉండదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రెండోది, ఈరోజు రాష్ట్రంలో 31 లక్షల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిల కోసం దఫలబాలుగా మమ్మల్ని అడిగాం, పోరాటం చేశాం. మార్చిలో 5,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లిస్తా ఉన్నారు. మిగిలిన బకాయిలు ఎవరు చెల్లిస్తారు? ఏ ప్రభుత్వం చెల్లించింది? రాబోయే ప్రభుత్వం అంటే ఎవరి ప్రభుత్వం? ఎవరు హామీ ఇస్తారు? కనుక మార్చి 31వ తేదీలోపు ఉపాధ్యాయులకి ఉద్యోగులకి రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలు పిఎఫ్ కానీ, ఏపీ జలై కానీ, సరళ కానీ, డిఏ బకాయిలు కానీ
పిఆర్సీ ఏరియాస్ ప్రకారం కానీ మొత్తం చెల్లించాలని చెప్పి డిమాండ్. మెడికల్ రంగం మున్ముందు కాలంలో కార్పొరేట్ వ్యవస్థలోకి పోయే ప్రమాదం పొంచి ఉందని ప్రకాశం జిల్లా డ్రగ్స్ డీలర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణారెడ్డి అన్నారు. పేర్నమిటర్ లింగారెడ్డి కన్వెన్షన్ హాల్లో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఎక్కలి బాల వెంకట పర్వతాలు అధ్యక్షత వహించారు. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టి కట్టి మేతల పెట్టవోయ్ ఒట్టి మాటలు కట్టి పెట్టి కట్టి మేతల పెట్టవోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా పాడి పంటలు పొంగి పొరలి దారిలో నువ్వు పాటుపడవు. చూడండి సార్ సార్ చూడండి ఒకసారి జిల్లాలో డ్రగ్ డీలర్స్ వ్యాపార పరంగానే కాకుండా సేవా పరంగా కూడా ముందు ఉండాలని కృష్ణారెడ్డి అన్నారు. కార్పొరేట్ వ్యవస్థ మెడికల్ రంగంలోనికి వచ్చి చిన్న చితక మెడికల్ షాపులను కూడా కార్పొరేటీకరణ చేసే క్రమంలో జిల్లా డ్రగ్ డీలర్ అసోసియేషన్ ఏ విధంగా ముందుకు పోవాలన్న దానిపై కూలంకుశంగా చర్చలు జరగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫాస్ట్ ప్రెసిడెంట్ బి సుందర్రావు, గౌరవ అతిథి ఏ విష్ణువర్ధన్ రావు, జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మణ కుమార్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పావులూరి శ్రీధర్, కోశాధికారి కె రామాంజీ, ఎలక్షన్ అధికారులు కె నరసింహారావు, కొల్లా మధు, డ్రగ్ డీలర్స్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఫార్మసీలో మార్పుల కోసం ఏమేమి మార్పులు రాబోతున్నాయి, ఆల్ ఇండియాలో వచ్చే మార్పుల్ని కోసం ఎడ్యుకేట్ చేయడం కెమిస్ట్రీ ముఖ్య ఉద్దేశంగా ఈరోజు డాక్టర్ రమేష్ గారు ప్రొఫెసర్ అయిన ఎంఫార్మసీ ఆయన మన దేశాల్లో చాలా చోట్ల ఈ యొక్క ఫార్మసీలో రాబోయే మార్పుల గురించి ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. దాని సందర్భంగా ఆయన ఇక్కడికి ఇన్వైట్ చేశాం. ఈ సందర్భంగా నేను ప్రతి రిటైల్ కెమిస్ట్ని రాబోయే మార్పులకు అనుగుణంగా మనం బిజినెస్ చేయకపోతే మాత్రం ఈ ఫార్మసీలో ఫ్యూచర్లో బిజినెస్ అనేది కార్పొరేట్ రంగంలోకి వెళ్తుంది. కాబట్టి ఆయన ఇచ్చే సూచనలు అందరూ కూడా ఫాలో అయ్యి ఫ్యూచర్లో మనకు బిజినెస్. ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం మరియు నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎన్నిక కార్యక్రమానికి జిల్లాలోని 39 మండలాల నుంచి మొత్తం సుమారుగా 600 మంది సభ్యులు హాజరవడం జరుగుతుంది. ఈ సమావేశం నందు ముఖ్యంగా రాబో కాలంలో ఫార్మాసిస్టులు ఫార్మసీ షాపు ఎలా మెయింటైన్ చేయాలనే దాని మీద ఒక ముందు చూపుతో ముఖ్య అతిథి అయిన అడప రమేష్ గారితో కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది, ఒక సెమినారు. ఈ అవకాశాన్ని కెమిస్ట్ సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తారు. శ్రామిక మహిళలపై యుద్ధాలతో సామ్రాజ్యవాదం, అణిచివేత దాడులతో మతోన్మాదం సాగిస్తున్న దోపిడీకి, దాడులకు, హింసకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడదామని ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు తిరుమల పిలుపునిచ్చారు. మార్చి 8న అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా ఏమనేపాలెంలో స్త్రీ విముక్తి సంఘటన ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. కార్యక్రమానికి ఎన్జీజీఓ సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు కె కోటేశ్వరమ్మ, ఏపీ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ లలిత కుమారి, స్త్రీ విముక్తి సంఘటన జిల్లా కార్యదర్శి పి శాంతకుమారి, స్త్రీ విముక్తి సంఘటన ప్రకాశం జిల్లా అధ్యక్షులు డి రేణుక, వి అంజనాదేవి తదితరులు పాల్గొన్నారు. వివిధ డిపార్ట్మెంట్లో రైల్వేల్లో కానీ విమానయానంలో కానీ అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటన్నిటిలో ఉద్యోగ కల్పన చేస్తానన్నాడు. రైతుల్ని అసలు మీరు బాధపడాల్సిన అవసరం లేదు, గతం కంటే రెట్టింపు ఆదాయము రైతులకి తీసుకొస్తా అన్నాడు. మరి ఇవన్నీ చేశాడా? ఢిల్లీలో దరిదాపు
2 సంవత్సరాల పాటు 750 మంది రైతులు చనిపోయి మరి బీజేపీ హోమ్ మినిస్టర్ అజీజ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రా అక్కడ లక్నోపూర్లో 4 రైతుల్ని ఒక జర్నలిస్ట్ని చంపేశాడు. ఇందా చెప్పాడు రెస్లర్లని ఆ బీజేపీ మినిస్టరే వాళ్ళని అవమానించి. బాల కార్మిక వ్యవస్థలో కూడా ఆడపిల్లలే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. కాబట్టి మహిళలు ఇంకా క్లారా జిట్కిన్ నాయకత్వంలో ఏర్పాటైనటువంటి ఈ మహిళా దినోత్సవం ఇంకా మనం ఇంకా సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయని తెలియజేసుకుంటూ ఈ మహిళా దినోత్సవాన్ని మేము శ్రామిక మహిళా దినోత్సవంగా ఇక్కడ చాటుతున్నాము. ఒక ప్రమాణం చేద్దాము అనే శ్రామిక మహిళల సాధికారతే దేశం యొక్క మహిళా సాధికారతగా భావిస్తామని చెప్పేసి మేము చాటుతున్నాము. ఇక్కడ నిజంగానే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఇక్కడున్నాయి. ఆర్థికంగా సామాజికంగా ఎదిగిన మహిళల్లో కన్నా కూడా శ్రామిక మహిళల్లో ఉండే సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి నిజానికి వాళ్ళ కూలీ వ్యవస్థలో కానీ ఉత్పత్తి రంగంలో కానీ మహిళల శాతం ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళకి ఇప్పటికీ సమానమైనటువంటి వేతనాలు లేవు. అది మాత్రం యథార్థం. అలాగే విద్యా వ్యవస్థకు వచ్చేటప్పటికీ పిల్లలు ఎక్కువ మంది చదువుకోవడానికి అవకాశాలు లేక వాళ్ళు చాలామంది 10వ తరగతి లోపే డ్రాప్అవుట్స్ అవుతున్నారు. ఇంటి దగ్గరే ఉండిపోవాల్సి వస్తుంది. ఇంకా బాల్య వివాహాలు తగ్గినాయి అనుకున్నప్పటికీ కూడా ఈ శ్రామిక వ్యవస్థలో ఉండే మహిళలకి బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అదొకటి పోరాటం చేయాల్సిన అవసరం. ప్రకృతికి వరం ఆమె, సమాజాన్ని నడిపించేది ఆమె. అవనం నుంచి ఆకాశం అంత ఎత్తుకు ఎదిగి సమాజాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి రంగంలో ముందడుగు వేస్తూ ప్రతి రంగాన్ని నడిపిస్తున్నటువంటిది ఆమె. ఆమె అంటే ఎవరో కాదు, మహిళ. మహిళ లేనిదే సమాజం లేదు, జీవితము లేదు. అలాంటి మహిళలకి మహిళా సాధికారత సాధించాలి, స్త్రీ సమానత్వం సాధించాలి అని అంటే ముందు ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం గమనించాలి. సమాజంలో మంచి ఆహారం తీసుకునేటువంటి స్థితిలో కూడా కుటుంబాలు కానీ కుటుంబంలో ఉండే పిల్లలు కానీ మహిళలు కానీ లేకుండా పోవటం మనం ఇన్ని సంవత్సరాలు అయ్యి స్వాతంత్రంలో వచ్చిన తర్వాత కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో స్త్రీ సమానత్వం మహిళా సాధికారత ఏ విధంగా మనం సాధిస్తాం? మహిళని ఇప్పటికీ కూడా ఒక విలాస వస్తువుగాను ఒక దాసీగాను తీసుకుంటూ వాళ్ళని చిన్నచూపు చూడటం మనందరం గమనిస్తాం. కొర్సిపాడు మండలం పీగుడిపాడు వద్ద జరిగిన సిద్ధం సభకు గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు నుంచి వైసీపీ నాయకులు తరలి వెళ్లారు. గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆదేశాల మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సిద్ధం బహిరంగ సభకు కొమరోలు మండలం నుంచి జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు ఆధ్వర్యంలో భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు బయలుదేరారు. కార్యక్రమానికి మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలి వెళ్లారు. అలీనగరం పంచాయతీ నుంచి మేము వేలాదిగా మండలం నుంచి తరలి వెళ్తున్నాము. అదే జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఈ సిద్ధం సభకు మేము ఖచ్చితంగా విజయవంతం చేసి ఆయన ఆకాంక్షను మరొకసారి సీఎం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ నవరత్నాల భాగంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్ని బడుగు బలహీన వర్గాల మైనార్టీలకు అందరికీ అందాలనే ఉద్దేశంతో తలపెట్టిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షకు మేరకు మేము సిద్ధం సభకు బయలుదేరుతున్నాము. ఆయన ఆకాంక్షలకు తగ్గట్టుగా మేము ఖచ్చితంగా ఆయన మరొకసారి సీఎం చేసుకొని ఈ బడుగు బలహీన వర్గాలకు ఆశాకిరణంగా మేము ఆయన ముందుకు నడిపించి వెళ్తామని సంసిద్ధమై వెళ్తున్నాము. జై జగన్, జై జగన్. అలాగే కుందూరు నాగార్జున రెడ్డి అన్నగారి నాయకత్వంలో ఆయన్ను కూడా మేము ఆయన ఏ విధంగా అయితే గిద్దలూరు నియోజకవర్గానికి ఆశ పెట్టుకొని మాకు పంపించాడో ఆయన్ని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఆయనకు గిద్దలూరు నియోజకవర్గాన్ని మరొకసారి రాష్ట్రంలో రెండవ మెజార్టీగా మరొకసారి గిఫ్ట్గా ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకుంటూ సిద్ధం సభకు మేము వెళ్తున్నాము. అందరూ అలాగే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జై జగన్, జై జగన్, జై సిద్ధం, జై శ్రీరామ్.
శ్రీ సత్యానుస్లో నేటి మాట. మార్పు నిన్ను గమ్యం వైపు నడిపిస్తే ఓర్పు నిన్ను విజయానికి దగ్గరగా తీసుకెళ్తుంది. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.